ఇకపై రేపిస్టులకి ఒక కొత్త శిక్ష అమల్లోకి రాబోతోంది. అది కెమికల్ కాస్ట్రేషన్. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అదేంటంటే ఇటలీలో ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద అకృత్యాలు పాల్పడే క్రిమినల్స్ కి కెమికల్ కాస్ట్రేషన్ పనిష్మెంట్ ఇచ్చేలాగా ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఈ కెమికల్ కాస్ట్రేషన్ అంటే ఏంటంటే ఈ క్రిమినల్స్ కి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా వాళ్లలో లైంగిక వాంఛలు, సెక్షువల్ డిజైర్స్ పూర్తిగా పోయేలాగా వాళ్ళని ఇంపార్టెంట్ చేస్తారు. ఈ క్రిమినల్స్ గనక వాలంటీర్ గా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందుకొస్తే వాళ్ళకి పడ్డ జైలు శిక్ష నుంచి వాళ్ళకి కాస్త మినహాయింపు కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎంతమంది హర్షిస్తున్నారో అంతమంది వ్యతిరేకిస్తున్నారు కూడా. దీనికి కారణం కెమికల్ కాస్ట్రేషన్ అనేది ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు రేపిస్ట్ విషయంలో. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ గనక ఆపేస్తే ఆ మనిషి మళ్లీ యథాతథ స్థితికి వచ్చేస్తాడు. అంతేకాదు ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన అంటూ వాదిస్తున్నారు. ఆడవాళ్లు, పిల్లల రక్షణ కోసం ఇటలీ ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. నిజానికి ఇటలీలో క్రైమ్ రేట్ అంత భయంకరంగా లేదు. అలాంటి ఇటలీలోనే ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరిగి ఇండియా లాంటి కంట్రీస్ లో ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకోవాలో.